రాజీవ్ యువ వికాసం స్కీమ్తో యువత భవిష్యత్తు మారుతుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు మంత్రి పొన్నం. బీఆర్కే భవన్లోని మార్కెటింగ్ ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు చేశారు మంత్రి తుమ్మల. రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకే రాజు యువ వికాసం పథకం తీసుకొచ్చామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 5 లక్షల మంది యువతకు 6,250 కోట్ల రూపాయల సబ్సిడీని ఇస్తున్నామన్నారు. హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో పాల్గొన్నారు. యువతకు లోన్లు ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. 21,000 కోట్ల రూపాయలను రుణమాఫీ కోసం బ్యాంకుల్లో జమ చేశామన్నారు బట్టి విక్రమార్క. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాపాలనలో ప్రజల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అందరూ కలిసి సమిష్టిగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తనకు బలం తోడవ్వాలంటే పంచాయతీ ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు పొన్నం. అర్హులైన వారందరికీ సర్కార్ ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని తెలిపారు. మీరు అందరూ కలిసి కావాలా. స్థానిక సంస్థల సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ అధ్యక్షులు, జేపీటీసీ అన్ని గెలవాల్సిందే 100%. ఆ విధంగా మనందరూ కూడా కష్టపడతామనే ఒక మాట సందర్భంగా మనం చేస్తాను. సమర్థవంతంగా మనం పనిచేసుకునే విధంగా ఎక్కడ లోపం లేకుండా ముందుకు పోయే ప్రయత్నంలో నాకు ఇంకా బలం రావాలంటే సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉండాలి. ఈ కార్యక్రమాలను ఊళ్ళలో తీసుకుపోవాలి. మిస్ వరల్డ్ అంటే ఒక్క బ్యూటీ మాత్రమే కాదని మల్టీపర్పస్ ఈవెంట్ అన్నారు మంత్రి సీతక్క. ఉమెన్ ఎంపవర్మెంట్ కు దోహదపడుతుందన్నారు. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ తోనే మహిళా అభివృద్ధి అన్నారు. హైదరాబాద్ శిల్పారామంలో జరిగిన కల్చరల్ ఈవెంట్ లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు పాల్గొన్నారు. మహిళా సంఘాలతో రాష్ట్రంలో 60 లక్షల మందికి లోన్స్ అందించామన్నారు సీతక్క. ఎంపవర్మెంట్ మీన్స్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్. టు us empowerment means access to employment. To us empowerment means access to economic strength and equal rights. While many women still struggle, the government stands firmly with them. Under our Chief Minister Sri Revanth Reddy, we are doing just that. We aim not only guarantee life, but life with dignity. హైదరాబాద్ బీఆర్కే భవన్లోని మార్కెటింగ్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విధులకు సమయానికి రాని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించిన అధికారుల వివరాలను మార్కెటింగ్ డైరెక్టర్కు ఇవ్వాలని ఆదేశించారు. టైంకు రాని ఆఫీసర్లపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు మంత్రి తుమ్మల. హైదరాబాద్ బేగం బజార్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని గతంలో రేవంత్ రెడ్డిపై బేగం బజార్, నల్గొండ, మెదక్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు పోలీసులు. తాను ఎక్కడా కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని కోర్టుకు చెప్పారు సీఎం రేవంత్. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. పోలీసులు చెప్తున్నవన్నీ అవాస్తవాలని తెలిపారు. న్యాయస్థానం సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ను నమోదు చేసుకుంది. విచారణ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వెళ్లిపోయారు. ఏడాది జూన్ 12న నాంపల్లి స్పెషల్ కోర్టు తీర్పు ప్రకటించారు.